అందరికీ నమస్కారం. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాముఖ్యత అనేది ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా భారతదేశ 26వ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ అంటే ఈ 1988 క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అన్నమాట. సో ఇతను కేరళకు చెందిన క్యాడరు. సో ఇతను జ్ఞానేష్ కుమార్ ను 26వ సెంట్రల్ సిఈసి అన్నమాట, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్. మీరు ఒకసారి చూస్తే సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. సో జ్ఞానేష్ కుమార్ 26వ భారతదేశ యొక్క 26వ ఎలక్షన్ కమిషనర్. సో ఈ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాను ఎవరు సెలెక్ట్ చేశారంటే ముఖ్యంగా ఒక 4 మెంబర్స్. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి, యూనియన్ నుంచి ఎవరైనా మినిస్టర్, అంటే మేజర్ గా ఎవరు అంటారంటే ప్రైమ్ మినిస్టర్ తర్వాత లా మినిస్టర్ అన్న హోమ్ మినిస్టర్ అన్న ఉంటాడు, అది ప్రైమ్ మినిస్టర్ యొక్క చాయిస్. తర్వాత ఎవరంటే ఆపోజిషన్ లీడర్, లోక్సభలో ఆపోజిషన్ లీడర్ ను తీసుకుంటారు అనమాట. అయితే పాతది అంటే 1991 యొక్క ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ఏమని చెప్తుందంటే 1991 యాక్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్, ఆపోజిషన్ లీడర్, సుప్రీం కోర్టు జడ్జి కూడా ఉండాలని చెప్పి 1991 ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చెప్తుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో ఎలక్షన్ కమిషన్ యాక్ట్ అనేది కొత్త తీసుకొని వచ్చింది అనమాట. 2023 ఎలక్షన్ కమిషన్ యాక్ట్. ఈ 2023 ఎలక్షన్ కమిషన్ యాక్ట్ యొక్క మేజర్ అంశాలు ఏంటంటే ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎన్నుకోబడతారో అందులో మేజర్ గా ప్రైమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్ మరియు ఆపోజిషన్ లీడర్. అంటే ఇందులోకి వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిని తీసివేయడం జరిగింది అనమాట. సో 1991 ఎలక్షన్ కమిషన్ యాక్ట్ లోనే సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు. కానీ 2023 ఏదైతే కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషన్ యాక్ట్ లో అంటే ఎలక్షన్ కమిషనర్ యొక్క ఎన్నిక విధానంలో సుప్రీంకోర్టు జడ్జి యొక్క పాత్ర ఉండదు, అతను ఇంకా మెంబర్ కాలేడు అని చెప్పి ఆ కమిషన్ యొక్క యాక్ట్ తీసుకొని వచ్చి అతన్ని సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ మెంబర్స్ లో మేజర్ గా ప్రైమ్ మినిస్టర్, ఆపోజిషన్ లీడర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. అంటే యూనియన్ క్యాబినెట్ లో లా మినిస్టర్ అయినా ఉండొచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ అయినా ఉండొచ్చు. కానీ ఈ జ్ఞానేష్ కుమార్ ఎంపికలో పాల్గొన్నది మాత్రం హోమ్ మినిస్టర్ పాల్గొన్నాడు. సో అమిత్ షా పాల్గొన్నాడు అనమాట. సో ఈ ముగ్గురు యొక్క కమిటీ జ్ఞానేష్ కుమార్ ని ఎన్నిక చేయడం జరిగింది. సో దీనిపై సర్వత్రా విమర్శలు, ఆపోజిషన్ పార్టీస్ సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క అంటే ఎలక్షన్ కమిషనర్ అనేది చాలా హై లెవెల్ పోస్ట్, వన్ ఆఫ్ ద హై లెవెల్ పోస్ట్. ఎందుకంటే భారతదేశంలో ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్ దేశానికి ఒక నిదర్శనంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర అనేది చాలా ముఖ్యం కనుక ఈ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతూనే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం నిలబడుతుంది, లేకపోతే ఇది అప్రజాస్వామిక దేశంగా మారుతుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఎవరైనా సరే భారతదేశంలో ఎలక్షన్లు అనేది పారదర్శకంగా జరగాలి. ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళకు తొత్తులుగా ఉండే వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ గా వస్తే అది పూర్తిగా పారదర్శకంగా ఉండదు, అది ఒక పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారనే ఉద్దేశంతో దీన్ని ఒక అత్యంత ప్రాముఖ్యమైన పోస్ట్ గా చూస్తారనమాట. కానీ ఇప్పుడు ఈ సెలక్షన్ కమిటీలో చాలా మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది అనమాట. ఎందుకంటే 1991 యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, కానీ ఇప్పుడు 2023 యాక్ట్ తీసుకొని వచ్చారు. సో సుప్రీంకోర్టులో కేసులు అనే దాని మీద తీర్పు ఇవ్వలే. ఎప్పుడైతే 2023లో యాక్ట్ తీసుకొని వచ్చారో చాలా మంది కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదన్నమాట. సో తుది తీర్పు ఇవ్వకముందే 2023 ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ప్రకారం
న్యూ సిఈసిని ఎన్నుకోవడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి చాలా మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ప్రెసెంట్ గా మాత్రం ఆల్రెడీ దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. ఎందుకంటే ఇది ఫైనల్ బాడీ అనేది రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే ఇతను అంటే గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో రాష్ట్రపతి ఆబ్వియస్లీగా ఆమోద ముద్ర వేసింది. ఇతని ఎంపికకు ఎలాంటి అవరోధాలు కూడా లేవు, ఎంపిక అయ్యిపోయాడు. సో ప్రాసెస్ అనేది ఇంకా అతని బాధ్యతలు కూడా స్వీకరించాడు అనమాట. కానీ చాలా మంది కోర్టులో పిటిషన్లు వేశారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎలా ఉంటుంది అనేది మనం ముందుగా దాన్ని ఎలా ఉంటుందో మనం చూడాలి. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ చేసింది కరెక్టా తప్ప అంటే ఇది యాక్ట్ ప్రకారం చేశారు. అంటే 2023 యాక్ట్ ప్రకారం, అంటే కొత్త యాక్ట్ తీసుకొని వచ్చారు. కొత్త యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు లోక్సభలో రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ బిల్ పాస్ అయింది. సో ఆ బిల్ ప్రకారం మేము చేసినామని చెప్పి అనే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సుప్రీంకోర్టులో ఇది నిలబడుతుందా నిలబడదా అనేది చూడాలి. సో 1988 క్యాడర్ కు చెందిన ఇతను జ్ఞానేష్ కుమార్ ఇంకా 2029 వరకు ఉంటారు. 29 వరకు ఉంటారు. కానీ ఈ నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్ పూర్తి ఎలక్షన్ మాత్రం చేయలేడు. సో అప్పటి వరకు అంటే ఈ 2029 వరకు అయితే ఇతను ఎలక్షన్ కమిషనర్ గా ఉంటారు. సో ఇతనికి మెంబర్స్ గా సుఖ్బోధ్ సింగ్ సదాని మరియు వివేక్ జోషి ఇద్దరు మెంబర్స్, అంటే ముగ్గురు మెంబర్స్ ఉంటారు ఎలక్షన్ కమిషనర్ గా. సో అందులో ఇతను మెయిన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. సో రిమైనింగ్ ఇద్దరు ఏంటంటే నార్మల్ కమిషనర్, ఇతనేమో సెంట్రల్ ఎలక్షన్ మెయిన్ కమిషనర్. సో మిగతా ఇద్దరేమో నార్మల్ ఎలక్షన్ కమిషనర్. వాళ్ళేమో ఒకరు వివేక్ జోషి, ఇంకోరేమో సుఖ్బోధ్ సింగ్ సదోని అన్నమాట. సో ఇది ఎలక్షన్ కమిషనర్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.